పదహారవ నంబర్ జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంపై ఒంటరిగా ప్రయాణిస్తున్నారా? అయితే పారా హుషార్. కరుడు కట్టిన హైవే కిల్లర్ తరహా నేరాలకు పాల్పడిన ముఠా సంచరిస్తుంది, జాగ్రత్త. నిత్యం కొత్త తరహాలో నేరాలకు వేదికగా 16వ నెంబర్ హైవే నిలుస్తుంది. గతంలో వాహనాలను అపహరించి అత్యంత దారుణంగా హత్యలు చేయడం, డ్రైవర్లను హత్య చేసి గోనె సంచిలో కుక్కి మన్నేరు వాగులో పడేసినటువంటి సంఘటనలు నేరాలకు అనువైందిగా నిలుస్తుంది ఈ జాతీయ రహదారి. అటువంటి రహదారిని కేంద్రంగా చేసుకుని మున్నా భాయ్ ముఠా తరహా నేరాలకు పాల్పడే ముఠా జాతీయ రహదారిపై సంచరిస్తుంది. ఉలవపాడు మండలం మన్నేరు సమీపం వద్ద కాపు కాచి ఒంటరిగా మోటారు వాహనాలపై వచ్చే వారిని టార్గెట్ చేసి వారిని లిఫ్ట్ అడగటం, వాటితో పాటు మోటార్ సైకిల్ ఎక్కి కొంత దూరం వచ్చి తమ ముఠాకు చరవాణితో సమాచారం తెలిపి మధ్యలో కాపు కాసి అతని నుండి వాహనాన్ని లాక్కొని వాహనదారుని బెదిరించి అతనిపై దాడి చేసి వాహనంతో పాటు ఉడాయించడం ఈ ముఠాకు నిత్యకృత్యమైంది. దీనితో బాధితులు పోలీస్ స్టేషన్ల బాట పట్టారు. ఈ క్రమంలో ఓ బాధితుడు ఉలవపాడుకు చెందిన రావూరి వెంకటేశ్వర్లు సింగరాయకొండ పోలీసులకు తనపై జరిగిన దాడిని, వాహనం తీసుకువెళ్లిన క్రమాన్ని, ముఠాపై కంప్లైంట్ ఇచ్చాడు. వివరాలు తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసు ప్రత్యేక నిఘా పెట్టి హైవే కిల్లర్ తరహా నేరాలకు పాల్పడిన ముఠాను గుర్తించి 3 ముద్దాయిలపై కేసు నమోదు చేశారు. ఒకరు తప్పించుకోగా మరో 2ని అరెస్ట్ చేశారు. వీరు 3 నిందితులు గతంలో పలు నేరాలకు పాల్పడిన రౌడీ షీటర్లుగా పోలీసులు గుర్తించారు. నిందితులపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు సింగరాయకొండ సిఐ హజరత్తయ్య తెలిపారు. ఇతను 11వ తారీఖు వాళ్ళ దగ్గర నుంచి సరుకులు కొనుక్కుందని చెప్పి ఏపీ 39 RW 9006 బజాజ్ పల్సర్ బండి మీద అతను సింగరాయకొండకు వస్తా ఉంటే మార్గ మధ్యలో ప్రశాంత్ అతను బండికి అతను సరౌండ్ హాస్పిటల్ దాకా వస్తాడు. ఈ బండికి వస్తానని చెప్పి ఎడదాకా వస్తాడు. ఆ తర్వాత అతను దించిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ పొల్లా సాయించారని బస్సు శ్రీకాంత్ అని చెప్పి పిలిపించి అతను బెదిరించి అతని దగ్గర ఆ బండి లాక్కొని వెళ్ళిపోవడం జరుగుతుంది. తర్వాత అతను మనకు ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద ఈ 370/24 అనేటువంటి క్రైమ్ నెంబర్ ప్రకారం కేసు నమోదు చేశాము. దాంట్లో ఇతర ముద్దాయిలను అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర బండి రికవర్ చేయడం జరిగింది. ఈ కేసులో ముద్దాయిల నుండి అపహరించిన వాహనాన్ని స్వాధీనం చేసుకుని ముద్దాయిలను రిమాండ్కు పంపినట్లు ఆయన వివరించారు. జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంపై ఒంటరిగా ప్రయాణిస్తున్న వారు అప్రమత్తంగా ఉండి ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సిఐ హజరత్తయ్య తెలియజేశారు. రౌడీ ఉన్నటువంటి ఈ పొల్లా సాయిచరణ్ అనే వ్యక్తిని, అలాగే అతనితో పాటు బస్సు శ్రీకాంత్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా కానీ మన పరిధిలో రౌడీ యాక్టివిటీస్ కానీ ఇటువంటి చెడు అంటే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం కానీ ప్రజలను దౌర్జన్యంగా బెదిరిస్తే మాత్రం వారికి తప్పకుండా చట్టపరంగా కఠినమైన శిక్ష ఇస్తామని చెప్పి ఈ పత్రిక అందరికీ తెలియజేయడం జరుగుతుంది.